సరే రండి మొదలుపెడదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు కమాండ్ గురించి కాదు. ఇది ఒక రకంగా మన కమాండ్ లైన్ డిటెక్టివ్ లాంటిది. ఫైల్స్లో దాగి ఉన్న రహస్యాలను ఇట్టే పట్టేస్తుంది. దాని పేరే గ్రెప్. ఎప్పుడైనా ఒక పెద్ద లైబ్రరీలో వేల కొద్ది పుస్తకాల మధ్యలో ఒకే ఒక్క వాక్యం కోసం వెతుకుతున్నట్టు అనిపించిందా? మన ఫైల్స్ కూడా అచ్చం అలాంటివే. డేటా అనే సముద్రంలో మనం దారి తప్పిపోతాం. కాని అక్కడే మన డిటెక్టివ్ గ్రెప్ ఎంటర్ అవుతాడు. మనకు కావాల్సిన ఆ ఒక్క క్లూని క్షణాల్లో పట్టుకోవడంలో మనకు సహాయం చేస్తాడు. సరే, మన డిటెక్టివ్ మొదటి కేసుని ఎలా మొదలు పెడతాడో చూద్దాం. ప్రతి దర్యాప్తుకు ఒక భూతద్దం ఎంత అవసరమో, గ్రెప్ వాడకంలో దాని బేసిక్ యూసేజ్ కూడా అంతే ముఖ్యం. ఇది మనం మొదటి ఆధారాన్ని వెతకడానికి ఉపయోగపడే ఆ భూతద్దం లాంటిది. ఇది మన డిటెక్టివ్ మాన్యువల్ అనుకోండి. ముందుగా గ్రెప్, అదే మన డిటెక్టివ్ పేరు. తర్వాత ఆప్షన్స్, ఇవి తన దర్యాప్తులో వాడే రకరకాల టూల్స్ అన్నమాట. ఇక ప్యాటర్న్, ఇదే మనం వెతుకుతున్న క్లూ లేదా అనుమానితుడు. మరి ఎక్కడ వెతకాలి? అదే ఫైల్, మన క్రైమ్ సీన్. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఉందో. గ్రెప్, ఎర్రర్, సిస్టమ్ లాగ్. ఇక్కడ మన డిటెక్టివ్ గ్రెప్కి మనం ఒకే ఒక క్లూ ఇచ్చాం, ఎర్రర్ అని. ఎక్కడ వెతకమన్నాం? సిస్టమ్ లాగ్ అనే ఫైల్లో. అంతే. ఆ ఫైల్లో ఎర్రర్ అనే పదం ఎక్కడ ఉన్నా ఆ లైన్లన్నింటినీ మన ముందు పెట్టేస్తాడు. దర్యాప్తులో మొదటి అడుగు సక్సెస్. సరే, మొదటి ఆధారమైతే దొరికింది. కాని ఒక మంచి డిటెక్టివ్ కేవలం ఆధారాలు వెతకడమే కాదు, అనవసరమైన గందరగోళాన్ని పక్కన పెట్టి దర్యాప్తును ఫోకస్ చెయ్యాలి. ఇప్పుడు మన సర్చ్ లైట్ను ఇంకా షార్పుగా ఫోకస్ చేద్దాం. గ్రెప్ యొక్క ఆప్షన్స్ వాడి మన శోధనను ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. కొన్నిసార్లు మన అనుమానితుడు మారువేషంలో ఉంటాడు. అంటే ఎర్రర్ అని వెతికితే అతను ఎర్రర్ అని చిన్నక్షరాల్లోనో లేక ఈఆర్ఆర్ఓ ఎర్రర్ అని పెద్ద అక్షరాల్లోనో దాక్కోవచ్చు. కాని మన డిటెక్టివ్ చాలా తెలివైనవాడు. -i అనే ఆప్షన్ వాడితే ఇక కేస్ సెన్సిటివిటీని పట్టించుకోడు. ఏ వేషంలో ఉన్నా సరే క్లూని పట్టుకోవటం ఖాయం. ఇప్పుడు మరో సమస్య. కొన్నిసార్లు అమాయకులు కూడా అనుమానితులుగా కనిపిస్తారు. ఉదాహరణకి మనం డాన్ అనే పదం కోసం వెతుకుతుంటే అబాండన్లోని డాన్ కూడా దొరుకుతుంది. ఇది తప్పుదారి పట్టించడమే కదా. అందుకే -w అనే ఆప్షన్ వాడాలి. అప్పుడు మన డిటెక్టివ్ కేవలం డాన్ అనే పూర్తి పదాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. తప్పుడు అరెస్టులకు తావులేదు. ఒక తెలివైన డిటెక్టివ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఏం కావాలో వెతకడం కన్నా ఏం వద్దో పక్కన పెట్టడం ముఖ్యం. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అన్నమాట. వి ఆప్షన్ చేసేది అదే. ఇది మనం చెప్పిన పదం లేని లైన్లన్నిటినీ చూపిస్తుంది. అంటే గందరగోళాన్ని మొత్తం ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన దానిపై ఫోకస్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, దర్యాప్తో బాగానే సాగుతోంది. కానీ అసలు మొత్తం ఎన్ని ఆధారాలు దొరికాయి? ఒక్కో లైన్ లెక్క పెట్టుకుంటూ కూర్చోలేం కదా. ఇక్కడే సి అంటే కౌంట్ ఆప్షన్ రంగుల్లోకి దిగుతుంది. ఇది మనకు లైన్లను చూపించదు, కేవలం ఎన్ని లైన్లు మ్యాచ్ అయ్యాయో టోటల్ కౌంట్ చెప్పేస్తుంది. ఈ కేసులో మనకు దొరికిన క్లూస్ అక్షరాల 1482. వావ్! ఓకే, ఒక క్లూ దొరికింది. బాగుంది. కానీ ఆ క్లూ అక్కడికి ఎలా వచ్చింది? దాని ముందేం జరిగింది? దాని తర్వాతేం జరిగింది? ఈ సందర్భం తెలియకపోతే ఆ క్లూకి విలువ ఉండదు. అందుకే ఇప్పుడు మన డిటెక్టివ్ మొత్తం క్రైమ్ సీన్ని పరిశీలించి పూర్తి చిత్రాన్ని చూడబోతున్నాడు. ఆ క్రైమ్ సీన్ని సర్వే చేయడానికి తన దగ్గర 3 అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. ఏ అంటే ఆఫ్టర్, క్లూ దొరికిన తర్వాత ఏం జరిగిందో చూపిస్తుంది. బి అంటే బిఫోర్, క్లూకి ముందు ఏం జరిగిందో చూపిస్తుంది. ఇక సి అంటే కాంటెక్స్ట్ లేదా సర్కిల్ అనుకోవచ్చు. క్లూకి ముందు తర్వాత మొత్తం సందర్భాన్ని ఒకేసారి చూపిస్తుంది. చాలా పవర్ఫుల్ కదా. ఇక్కడొక ఉదాహరణ చూడండి. మనం grep-c2 ఎక్సెప్షన్ error.log అని వాడాం. అంటే ఎక్సెప్షన్ అనే క్లూ దొరికిన చోట దానికి ముందు 2 లైన్లు, తరువాత 2 లైన్లు చూపించమని అడిగాం. చూడండి, ఆ ఎర్రర్కి దారితీసిన పరిస్థితులు ఏంటో మనకొక స్పష్టమైన ఐడియా వచ్చేసింది. ఒక డిటెక్టివ్కి క్రైమ్ సీన్ మ్యాప్లో ప్రతి క్లూ ఎక్కడ దొరికిందో పిన్ పాయింట్ చేయడం చాలా ముఖ్యం. మ్యాప్ ఆప్షన్ మనకు అదే చేసి పెడుతుంది. ఇది దొరికిన ప్రతి లైన్కి ముందు దాని లైన్ నంబర్ను చూపిస్తుంది. ఇంకేముంది, మనం నేరుగా ఆ ఫైల్లో ఆ లైన్కే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మన దర్యాప్తు ఒక ఫైల్కే పరిమితం కాకుండా 100 ఫైల్స్లో జరుగుతోందనుకోండి, ప్రతి ఫైల్ లోపలికి వెళ్లి చూడటం కష్టం. అసలు ఏ ఫైల్స్లో మన క్లూ ఉందో ముందు తెలిస్తే చాలు. అప్పుడు
ఎల్ అనే ఆప్షన్ వాడాలి. ఇది లోపలేం దొరికిందో చూపించదు, కేవలం క్లూ ఉన్న ఫైల్స్ లిస్ట్ మాత్రమే మనకిస్తుంది. ఎంత టైం సేవ్ అవుతుందో కదా. ఇప్పటిదాకా మనం చూసినవి సింపుల్ కేసులు, ఎర్రర్ లాంటి డైరెక్ట్ క్లూస్. కాని కొన్నిసార్లు అనుమానితుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. క్లూ ఒక పదంలా కాకుండా ఒక సంక్లిష్టమైన ప్యాటర్న్లా ఉంటుంది. అటువంటి లాకులను తెరవడానికి మన డిటెక్టివ్కి ఒక మాస్టర్ కీ కావాలి. దాని పేరే రెంజెక్స్, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లేదా రెంజెక్స్ అనేది ఒక ప్యాటర్న్ని డిఫైన్ చేసే ఒక స్పెషల్ లాంగ్వేజ్. దీంతో మనం కేవలం యాపిల్ అని వెతకడమే కాదు, ఏతో మొదలై ఈతో ముగిసే 5 అక్షరాల పదం లాంటి కాంప్లెక్స్ రూల్స్తో కూడా వెతకొచ్చు. ఇది దర్యాప్తుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ రహస్య భాషలోని కొన్ని కోడ్స్ చూద్దాం. ఈ యాట్ గుర్తు లైన్ మొదట్లో మాత్రమే వెతకమని చెప్తుంది. అలాగే ఈ డాలర్ గుర్తు లైన్ చివర్లో మాత్రమే వెతకమని సూచిస్తుంది. ఇక ఈ చుక్క డాట్ ఉంది చూసారా, ఇది ఒక జోకర్ లాంటిది. దాని స్థానంలో ఏ అక్షరమున్నా పర్లేదు, మ్యాచ్ చేసేస్తుంది. H.T అంటే హ్యాట్ అయినా హాట్ అయినా రెండింటినీ పట్టేసుకుంటుంది. అలా మన దర్యాప్తు చివరి అంకానికి చేరుకుంది. చూశారుగా, ఒక సింపుల్ భూతద్దంతో మొదలుపెట్టి రెంజక్స్ లాంటి మాస్టర్ కీ వరకు మన డిటెక్టివ్ ఎంత పవర్ఫుల్ టూల్స్ని వాడాదో. ఒకసారి మన గ్రెప్ టూల్ కిట్ని సింపుల్గా రివైజ్ చేసుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, గ్రెప్ అనేది కేవలం ఒక కమాండ్ కాదు, అది ఒక స్కిల్. ప్రతి కమాండ్ లైన్ యూజర్కి ఇది ఒక అత్యవసరమైన ఆయుధం లాంటిది. అందుకే దాదాపు ప్రతి కమాండ్ లైన్ చీట్ షీట్లో దీనికి తప్పకుండా ఒక స్థానముంటుంది. ఇది అంత ఫండమెంటల్. సరే, ఇప్పుడు ఈ పవర్ఫుల్ డిటెక్టివ్ మన చేతిలో ఉన్నాడు. మరి దీంతో ఏ రహస్యాలను ఛేదించబోతున్నాం? మన ఫైల్స్లో దాగి ఉన్న ఏ సమాచారాన్ని వెలికి తీయబోతున్నాం? ఆలోచించండి.